హాయ్ హలో వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే ఒక కొత్త ప్లేస్కి వచ్చేసాం అనమాట. సో రెగ్యులర్గా ఎప్పుడు స్టూడియోలో ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఈరోజు కొత్తగా మనం పాడుతా తీయగా విన్నర్ ప్రవీణ్ గారి ఇంటికి వచ్చేసాం. ఆయన మాట్లాడి తెలుసుకుందాం మరిన్ని విశేషాలు, వివరాలు. సో హలో సార్. హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హౌ ఆర్ యు? సింగ్ వెరీ గుడ్ సార్. చాలా హ్యాపీగా ఉంది. అలా స్క్రీన్ మీద చూసి ఒక్కసారి సడన్ గా ఆయన లైవ్ లో చూసరికి ఎట్లా అనిపించింది? అది ఎలా అంటే అసలు ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనమాట. అంటే నేను భక్తుడికి భగవంతుడు కనిపిస్తే అలా ఫీల్ అవుతాడు, నేను అలా ఫీల్ అయ్యాను. తర్వాత మళ్ళీ పాడుతూ తీగలు ఎంటర్ అయిన తర్వాత ఆయన ముందు పాడుతుంటే నాకు నిజంగా భయం అనిపించలేదు అసలు. అరే అసలు నా దేవుడి ముందు ఇప్పుడు మన దేవుడి దగ్గర కూర్చొని పాడుతూ ఉంటే ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎంత తన్మయత్వంతో పాడతాం. నేనైతే అలాగే పాడాను, అలాగే ఫీల్ అయ్యాను. నేను అలాగే ఫీల్ అవుతూ పాడాను అనమాట. నిజంగా ఆ తర్వాత ఆయనతో పెరిగినటువంటి నాకు మంచి సాన్నిహిత్యం. ఆయనతో అమెరికాలో కలిసి కూడా షోస్ చేశాను నేను. ఆయనతో కలిసి వెళ్తున్నప్పుడు ఆయనతో మూవ్ అవుతూ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను. నేను ఆయనది కూడా నెల్లూరులో నేను వచ్చేసి ఇలా ఉండేవాడిని, ఇలా పాడేవాడిని, నువ్వు కూడా చాలా బాగా పాడతావు ప్రవీణ్, నా డైనమిక్స్ని బాగా నువ్వు పట్టుకొని పాడుతూ ఉంటావు అని చెప్పేసి నన్ను చాలా చేసేవాడు అనమాట. సో అలాగా బాలు గారితో నిజంగా నాకు గొప్ప అనుభూతి అనమాట, గొప్ప అనుబంధం నిజంగా ఆయనతోటి. యూ డోంట్ బిలీవ్, బాలు గారు ఇంకా కొద్ది రోజుల్లో ఇక మనకందరికీ 52 days బాలు గారు హాస్పిటల్లో ఉన్నారు. ఆయన హాస్పిటలైజ్ అయ్యి ఇంకా పూర్తిగా కంప్లీట్గా మన నుంచి దూరం అయ్యే టైంకి నాకు ఒక కాల్ చేశారు, ఒక మెసేజ్ పెట్టారు. అది ఇప్పటికీ నా మొబైల్ అలాగే ఉంది. బాలు గారు అని ఇక పెట్టుకొని ఉంటాను. ఎస్, చూడండి ఎంత మహానుభావుడు అంటే. ప్రవీణ్, మీరు పంపిన 2 వీడియోల తర్వాత చాలా ఆలస్యంగా మీకు జవాబిస్తున్నాను. ఏమనుకోవద్దు, ఏదో పనుల తొందర వల్ల, ప్రయాణాల వల్ల. తాపీగా వినాలి, నిశ్శబ్దంగా వాతావరణం ఉన్నప్పుడు వినాలని ఇప్పుడే విన్నాను. ఎంత బాగా పాడావయ్యా, చాలా చాలా బాగా పాడావు. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. అది కాస్త ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు వస్తుంది. చాలా బాగా పాడుతున్నావు. చాలా సంతోషం వేసింది నాకు, చాలా సంతోషం. అన్ని లక్షణాలు, ముందు భావం చాలా బాగుంది నువ్వు పాడుతున్నప్పుడు, అది చాలా ముఖ్యం. శృతి, ఉచ్చారణ, లయ ఇవన్నీ ఉన్నాయి. అక్కడే తేడా. మిగతా వాళ్లకు ఒక పర్సన్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి తేడా ఏమిటి అంటే భావ ప్రకటనే. అది చాలా బాగా ఉంది నీలో. మంచి గాత్రం. భగవంతుడు అతి త్వరలో నీకు మంచి అవకాశాలు ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి దారిని చూపిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నాకు చేతనైంది నేను చేసిన తర్వాత నీకు చెప్తాను. శుభం. గాడ్ బ్లెస్ యూ. ఇలా వింటే నిజంగా నాకు గూస్ బంప్స్ వస్తుంది అసలు. ఆయన వాయిస్ వింటే అలాగా బాలు గారితో నాకు అంత గొప్ప అనుబంధం ఏర్పడింది. ఆయన ఏ ఊర్లో ఉన్నా కానీ నా బర్త్డేని గుర్తుపెట్టుకుని August 16 నా బర్త్డే నాకు కాల్ చేసేవాడు అనమాట. నాకు ఇప్పుడే చూశాను నాన్న, ఆలస్యమైంది ఏమనుకోకు, వాయిస్ మెసేజ్ పెడుతున్నాను, హ్యాపీ బర్త్డే నాన్న, నేను రాజమండ్రి వచ్చున్నాను, ఇప్పుడే నీ మెసేజ్ చూశాను. నిజంగా. అసలు మనము ఒక హీరో లేదా ఒక డాన్సర్కి, ఒక సింగర్కు మనం ఫ్యాన్ అయినప్పుడు వాళ్ళని చూస్తేనే చాలా అనుకుంటాం, టచ్ చేస్తేనే చాలా అనుకుంటాం. అట్లాంటిది మీరు దైవంగా భావించే బాలసుబ్రహ్మణ్యంతో మీరు ఇంత మంచి కాంప్లిమెంట్ అసలు మీరు నమ్మరండి. అసలు నేను చిన్నప్పటి నుంచి బాలు గారు అంటే విపరీతమైన ఇష్టం నాకు. ఆయన చూసి నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చాను. బాలు గారు, మైకేల్ జాక్సన్, వీళ్ళిద్దరు నాకు చాలా ఇష్టం అనమాట. నా లైఫ్ని మలుపు తిప్పినటువంటి 2 వ్యక్తులు వీళ్ళు అనమాట. నేను ఇంతకుముందు బాగా పాడినా కూడా, చిన్నప్పుడు నేను పాడుతున్నప్పుడు కూడా మామూలుగా నిలబడి ఇలా పాడేవాడిని, చక్కగా ఇలా పాడేవాడిని అనమాట. కానీ మైకేల్ జాక్సన్ ఎప్పుడైతే అభిమానించడం మొదలెట్టాను చిన్న వయసు నుంచి, ఆయనలాగా డాన్స్ చేయాలని, ఎప్పుడు అది సంగ్లెస్ థర్డ్లెస్ అయ్యే టైంలోనే నాకు ఆ స్టెప్పులు వేయాలని, మైకేల్ జాక్సన్ లాగా స్టెప్పులు వేయాలని, అలా పాడుతూ ఇలా ఆ టైప్ ఆఫ్ పోస్చర్స్లో పాడాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అలాగా నా లైఫ్ని మలుపు తిప్పినటువంటి 2 వ్యక్తులు అన్నమాట. మీకు బాగా కాంప్లిమెంట్ తెచ్చిన సాంగ్ ఒకటి మా కోసం. చాలా మంచి పాటలు ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యం బాగా ఇష్టపడ్డది మిమ్మల్ని? చాలా పాటలు ఉన్నాయి. అందులో బాలు గారు బాగా, అంటే నువ్వు చాలా బాగా పాడుతున్నావు ఈ పాట అని కాంప్లిమెంట్ ఇచ్చిన సాంగ్ అయితే ఒక 2 పాటలు ఉన్నాయి.
మల్లే మల్లే నానాగమల్లే మల్లే మల్లే నానాగమల్లే మదిలో మెదిలే అనురాగవల్లి మదిలో మెదిలే అనురాగవల్లి మల్లే మల్లే నానాగమల్లే మల్లే మల్లే నానాగమల్లే. ఈ సాంగ్ ఒకటి. తర్వాత స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేల గల్గెను అతులిత మాధురి మహిమ తెలిసెన్ తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వారవనిత జనతా ఘనతాపహార సంతత మధురాధరోధిత సుధార సధారల గ్రోలుటంజుమీ. ఇదొక పాట. తర్వాత బాగా ఇష్టపడుతూ ఈ పాటను చాలా బాగా పాడతారు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలో మీకు బాగా ఇష్టమైన సాంగ్? నాకు ఇష్టమైన పాటలు బోల్డ్ ఉన్నాయి, కానీ బాగా ఇష్టం బెస్ట్ సాంగ్ అయితే పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీదే కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో. ఇదొకటి. అందర్నీ దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నువ్వేలే అందర్నీ దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నువ్వేలే చిన్నారి మైనా చిన్నదానా నేగాలం వేశానంటే పడి తీరాలెవరైనా బంగారం అంటే సింగారం నీదే అందం సొంతమైతే లేనిదేది లేదే కొంటెగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోటి వన్నెలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు జళ్ళ కుర్రదానా అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి. రోజంతా ఇలా పాడుతూ ఉంటే వింటూ ఉండాలనిపిస్తుంది. నిజంగా వండర్ఫుల్ వాయిసెస్ గాడ్ గివెన్ యూస్. ఎంత చక్కగా పాడుతూ సార్. సో ఇప్పుడు ఎందుకు కాంపిటీషన్స్ వైపు ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు, ఎందుకు మూవీస్ వైపు ఎక్కువ? అలానేం లేదు, కాంపిటీషన్స్ అండ్ మూవీస్ నేను డిఫరెంట్గా చెప్పుడు చూడను. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఇప్పుడు అంటే ఒక అంటే మామూలు జస్ట్ మీరు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు, యూట్యూబ్ చేస్తున్నారు, రేపు మీకు ఒక మంచి ఒక పెద్ద బీబీసీ రేంజ్లో బీబీసీ ఛానల్లో ఒక అవకాశం వస్తుంది, మీకు మీరు అందులో వెళ్ళకుండా ఉంటారా? ఇది కూడా అంతే. సో మనకి ఇది మూవీస్ షోస్ లేకపోతే ప్రైవేట్ ఆల్బమ్స్ అని కాంపిటీషన్స్ అని ఇలా మనకి ఒక దేనికి దాన్ని మనం డివైడ్ చేయకూడదు. మనకు వర్క్ ఏదైనా మన వర్కే. ఇప్పుడు నేను 70 ఫిలిమ్స్ లో పాడాను. ఇప్పుడు దాన్ని ఏమంటారు, మనకి ఇంట్రెస్ట్ లేకపోతే పాడతామా? ఫిలిం ప్లేబ్యాక్ సింగింగ్ అంటే గొప్ప అవకాశం అది. కానీ నేనేంటంటే అంటే ఒకటి ఏంటంటే మనకు వచ్చే అవకాశం ఎప్పటికైనా వస్తుంది. ఆ అవకాశం వచ్చేంత వరకు మనం ఖాళీగా ఉండకుండా మన వర్క్స్ మన షోస్ కావచ్చు, నేను షోస్లో చాలా బిజీ ఉంటాను, షోస్ కావచ్చు, మన ప్రైవేట్ ఆల్బమ్స్ కావచ్చు, నేను ప్రైవేట్ ఆల్బమ్స్ ఎక్కువ చేస్తాను. సో ప్రైవేట్ ఆల్బమ్స్ కావచ్చు, లేకపోతే మామూలుగా వేరే ఛానల్స్లో షోస్ కావచ్చు, వేరే ఛానల్స్లో ప్రైవేట్ ఆల్బమ్స్ కావచ్చు, ఫిలిమ్స్లో డబ్బింగ్ కూడా చెప్తున్నాను నేను.
యా లేటెస్ట్ కొన్ని ఫిల్మ్స్ కూడా చెప్పాను డబ్బింగ్ నేను. సో మనకి ఏ అవకాశం నచ్చితే అవకాశం. నేను యాంకరింగ్ కూడా చేస్తాను కొన్ని షోస్కి నేను యాంకర్ హోస్ట్గా కూడా వ్యవహరిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ లక్ వెరీ గుడ్ డేస్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ ఆద్య మీడియా.